అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆలీబాబా 40 దొంగలు. ఈ కథ మా చిన్నప్పుడు మా మాస్టర్స్ మాకు చెప్పేవాళ్ళు. మాకు చాలా ఇష్టంగా ఉండేది. మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునేవాళ్ళం. ఆ కథని విన్న తర్వాత మా స్నేహితులకి, అలాగే మా బంధువుల పిల్లలకి మేమంతా చెప్పుకుంటూ ఉండేది. అంత ప్రాధాన్యత ఉన్నది ఆ రోజుల్లో ఈ కథకి. ఆ కథ ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఆలీబాబా, కాసిం అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. కాసిం పెద్దవాడు, చాలా స్వార్థపరుడు, చాలా అత్యాసపరుడు. అంతా కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని, వ్యాపారాన్ని కూడా అతనే లాగేసుకొని ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ధనవంతుడుగా బ్రతుకుతుంటాడు. పాపం అలీబాబాకి ఏమీ తండ్రి నుంచి వచ్చిన ఆస్తి రాదు. పేదమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలా పేద జీవితాన్ని గడుపుతూ అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్మగా వచ్చిన ఆ డబ్బుతోటే జీవనం చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజున అలీబాబా కట్టెలు కొట్టుకోవటానికి అడవికి వెళ్ళి కట్టెలు కొడుతున్న సమయంలో గుర్రపు శబ్దాలు వినపడతాయి. గుర్రాలు వస్తున్నటువంటి సౌండ్ వినపడుతుంది. అది వినగానే భయంతో గబగబా చెట్టెక్కి కూర్చుంటాడు. అప్పుడు అక్కడ ఒక పెద్ద బండ ఉంటుంది అన్నమాట. రాయి ఒక పెద్ద ఎత్తు మీద ఉండే ఒక కొండరాయి ఉంటుంది. అక్కడికి వస్తారు ఈ దొంగలు. వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని లెక్క పెడతారు. 40 మంది ఉంటారు. అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఈ దొంగలు ఆ గుర్రాల మీద బాగా డబ్బు సంచులు వేసుకొని గట్టిగా పట్టుకొని అక్కడ ఆ రాయి దగ్గరకు వచ్చి చుమ్ చుమ్ బోలో బోలో అని మంత్రం చదువుతాడు. చదవగానే అది ఓపెన్ అవుతుంది. అందులోకి ఈ 40 మంది వెళ్ళి వాళ్ళతో తెచ్చినటువంటి ఆ సంచులు కూడా లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి బోలో చుమ్ అని మంత్రం చదివితే అది మూసుకుని పోతుంది. ఇక వాళ్ళు ఆ గుర్రాలెక్కి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన అలీబాబా, ఏంటి ఇదంతా? ఇక్కడ అసలు అదొక పెద్ద కొండ అనుకున్నానే, అలాంటిది ఇక్కడ ఒక గుహ ఉంది, అబ్బో అనుకుని ఆశ్చర్యంతో వాళ్ళు వెళ్ళినాక కిందకి దిగి వాళ్ళు చెప్పినటువంటి మంత్రాన్ని చుమ్ బోలో బోలో అనగానే ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని బంగారు నాణ్యాలు, బంగారు నగలు, అంతా వజ్రాలు, వైడూర్యాలు అంతా కూడా ఆశ్చర్యం గొలిగిపోయేటట్టుగా అన్ని కుప్పలు కుప్పలు పోసి ఉంటాయి. అబ్బా, ఇది నాకు కావలసినంత పట్టుకెళ్ళి నేను కొంచెం కొంచెం తీసుకుని వెళ్ళి నేను హాయిగా జీవించవచ్చు అని అనుకుని అక్కడున్న ఒక ఖాళీ సంచిని తీసుకొని అది పట్టినంత అవి కొంచెం వేసుకొని బయటకు వచ్చేసి బోలో చుమ్ అనేగానే మూసుకొని పోతుంది. ఇక తన గాడిద మీద ఇవి వేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు చూపించగానే భార్య, ఏంటివి, ఎక్కడి నుంచి తెచ్చారు, దొంగతనం చేశారా అని ఆదుర్దాగా భయంగా అడుగుతుంది. లేదు అని జరిగిన విషయాన్నంతా తెలియజేస్తాడు. ఇక అప్పుడు దీన్ని మనం ఎవరికీ చెప్పొద్దు, కొద్ది రోజులు మనం రహస్యంగా ఉంచుదాం, అయితే వీటిని తూచి దాచిపెట్టుకుందాం అనుకుంటారు. తూయాలంటే తక్కిడి కావాలి కదా, అందుకని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తక్కిడి పొట్టురా అని అలీబాబా భార్యని కాసిం ఇంటికి పంపిస్తాడు. కాసిము తక్కిడి కావాలి అని అడగగానే, నీకు తక్కిడి ఎందుకు అని అడుగుతాడు. అడగగానే ఈమె ఒడ్లు తూకం వేసుకోవాలి అని తెలివిగా సమాధానం చెప్తుంది. కాసింకు అనుమానం వస్తుంది. అందుకని తక్కిడికి ఏం చేస్తాడు, కింద కొంచెం చింతపండు అతికిచ్చి ఆ తక్కిడిని ఇస్తాడు. అది చూసుకోకుండా అలీబాబా భార్య తెచ్చి నగలన్నీ తూకం వేసి మళ్ళా వాళ్ళ తక్కిడి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చినాక ఆ చింతపండుకి ఒక బంగారు నాణెం అతుక్కుని ఉంటుంది. అది చూసినటువంటి కాసిము భార్యకి చెప్పి అది ఇచ్చి పంపిస్తాడు. భార్య వెళ్ళి, మీకు బంగారు నాణ్యాలు ఎక్కడవి, మీరు నిజం చెప్పండి లేదా రాజభటులకు పట్టిస్తాను అని భయపెడుతుంది. అప్పుడు వాళ్ళు నిజమంతా చెప్పేస్తారు. ఆ తర్వాత ఇంకా కాసింకి చెప్తుంది. కాసిం వచ్చి, ఏరా ఆ ప్రాంతాన్ని నాకు చూపించు, లేదంటే నేను ఊరుకోను అని దబాయిస్తాడు. అప్పుడు అలీబాబా కాసింని తీసుకెళ్ళి ఆ కొండ దగ్గరకు తీసుకెళ్ళి అవంతా చూపించి ఆ మంత్రాలు కూడా చెప్తాడు. ఇక తర్వాత ఇంటికి వస్తారు. మర్నాడు కాసిము 7 గాడిదలను చేసుకొని పెద్ద పెద్ద సంచులు తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి చుమ్ బోలో బోలో అనగానే అది తెరుచుకుంటుంది. అట్లా లోపలికి వెళ్ళి చూస్తే వాడికి ఆశ్చర్యం, అబ్బా
ఎంత ఉంది, ఇదంతా కూడా తీసుకొని నేను వెళితే ఈ రాజ్యంలోనే నేను నా అంత ధనవంతుడు ఉండడు, గొప్ప ధనవంతుడిని అయిపోతాను అని అనుకుంటూ సంతోషంతో ఆ సంచుల నిండా కూరుకొని ఆ కొండ గుహ దాకా తీసుకొని వచ్చి ఆ మంత్రాన్ని మర్చిపోతాడు. అది ఓపెన్ అవ్వదు. అలాగే అయ్యో ఎలాగా అని అది ఇది ఏమేమో చెప్తాడు, అయినా ఓపెన్ కాదు. ఇంతలోకి ఆ దొంగలు వచ్చేస్తారు. ఆ 7 గాడిదలు చూసిన దొంగలు ఎవరో లోపలికి ప్రవేశించారు అని గబగబా లోపలికి వస్తే ఇతను ఉంటాడు. అప్పుడు ఆ దొంగల నాయకుడు కత్తితోటి కాసిముని చంపేస్తాడు. ఇక ఈ సాయంత్రం అయినా కూడా భర్త రాకపోయేటప్పటికి కాసిం భార్య అలీబాబా దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. అప్పుడు అలీబాబా మళ్ళీ అక్కడికి వచ్చి ఇక లోపలికి వెళ్ళి చూస్తే అన్న చనిపోయి ఉంటాడు. ఆ అన్నను గుర్రం మీద వేసుకుని తీసుకొచ్చి మరి ఆయన్ని ఖననం చేసేస్తారు. అది అయిపోయిన తర్వాత దొంగలు వచ్చి చూసుకుంటే ఇతను లేడు, ఈ కాసిం లేడు కదా చంపిన వ్యక్తి. ఇది ఇంకొకళ్ళకి ఎవరికో తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి దీంట్లోకి వచ్చి వెళ్ళారు కాబట్టి అతను ఎవరో తెలుసుకోవాలి మనము అనేసి మిగతా దొంగలకు మారువేషాలు వేసి చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరగండి అని పంపిస్తాడు. వాళ్ళు ఊళ్ళన్నీ తిరుగుతూ అడుగుతూ ఉంటారు, ఈ మధ్యలో ఎవరన్నా చనిపోయారా ఊర్లో అని అడగ్గా ఈ ఊర్లో ఒకళ్ళు చెప్తారు, ఇట్లా కాసిం అని ఒక అతను చనిపోయాడు, మరి వాళ్ళ తమ్ముడు ఈ మధ్యనే ధనవంతుడిగా బ్రతుకుతున్నాడు అని చెప్తారు. ఇది తీసుకెళ్ళి దొంగల నాయకుడికి చెప్తారు వీళ్ళు. ఇక అప్పుడు దొంగల నాయకుడు ఒక ప్లాన్ గీస్తాడు. అన్నిట్లోనూ పెద్ద పెద్ద డ్రమ్ములు తెప్పించి అందరినీ ఆ డ్రమ్ముల్లో పెట్టేసి ఒక డ్రమ్ములో మాత్రం నూనె పోసుకొని నూనె వ్యాపారస్తుడిగా ఆ ఊళ్ళోకి వస్తాడు. పొద్దుపోయిన తర్వాత, అమ్మా నేను ఒక నూనె వ్యాపారస్తుడిని, ఈ రాత్రికి నేను ఊరు విడిచి వెళ్ళలేను, మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అని అడుగుతాడు. ఆవిడ ఆహా మా ఇంట్లో వల్ల కాదు అని అంటుంది అలీబాబా భార్య. కానీ అలీబాబా జాలితోటి పర్వాలేదులే రండి మా ఇంట్లో ఉండండి అని అతనికి భోజనం పెట్టి చక్కగా మంచం వేసి పొరుపేసి పడుకోండి అని చెప్పి మరి అతనికి సకల సపర్యలు చేస్తారు. అయితే అలీబాబా భార్యకి చాలా అనుమానం వస్తుంది, ఇతను ఎవరు అని అనుమానంతో ఇతను ఏం చేస్తాడు, ఈ యొక్క 40 డబ్బాలను ఆ పెరట్లో పెట్టి లోపలికి వస్తాడనమాట. బయటికి వెళ్ళి అసలు చూద్దాము అని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆ డ్రమ్ములు కదులుతూ ఉంటాయి. ఓ ఇందులో ఎవరో ఉన్నారని దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట డ్రమ్ముల్లోకి. మనకి ఇంకా సమయం రాలేదనుకుంటా, మన నాయకుడు రాలేదే అని చెప్పుకోవటం వింటుంది. ఓహో వీళ్ళందరూ దొంగలు ఇక్కడున్నారు అని చెప్పని గ్రహించి వెంటనే ఒక పెద్ద గిన్నె నిండా నూనె మరగ కాసి అది పట్టుకొచ్చి ఆ డ్రమ్ముల్లో పోసేస్తుంది. ఆ దొంగలందరూ కూడా ఆ డ్రమ్ముల్లో అంతే చచ్చిపోతారు. తరువాత పొద్దుపోయిన తరువాత అప్పుడు ఈ దొంగల నాయకుడు వెళ్ళి అరే లెగవంటరా సమయం అయింది అని మూతలు తీస్తాడు. మూతలు తీస్తే అందరూ చచ్చిపోయి ఉంటారు. ఆ కాగే నూనె పోసింది కదా, ఆ కాగుకి నూనెకి వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు అది చూసి అమ్మో ఇది ఎవరికో తెలిసింది, ఇక నన్ను కూడా వీళ్ళు చంపేస్తారు అని భయంతో వాళ్ళని అక్కడే వదిలేసి ఆ దొంగల నాయకుడు పారిపోతాడు. అలా ఆవిడ తెలివితోటి వాళ్ళందరినీ చంపేసి ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డబ్బుతోటి ఆనందంగా బతుకుతారు. చూసారా, మరి సమయానికి సమయస్ఫూర్తి తెలివితేటల్ని ఉపయోగించింది అలీబాబా భార్య. ఆపద నుంచి గట్టెక్కింది. కానీ కాసిం అత్యాశతో మరి వెళ్ళి అక్కడ ఇరుక్కొని తనే హతమైపోయాడు, ఆపదను కొనుక్కొచ్చుకున్నాడు. చూసారా, అత్యాశ పనికిరాదు, సమయస్ఫూర్తి సమయానికి ఉండాలి అనేది ఈ కథ ద్వారా మనకి నీతి తెలియజేస్తుంది. మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే కనుక షేర్ చేయండి.